చాలా ఫిట్గా, హెల్దీగా కనిపించే అక్కినేని నాగార్జునను కూడా ఓ అనారోగ్య సమస్య వెంటాడుతోందట. అది ఇప్పుడు వచ్చింది కాదు. దాదాపు 15 ఏళ్లుగా ఆ సమస్య తనకు ఉందట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా నాగార్జున ఒక హెల్త్ ఈవెంట్కి గెస్ట్గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడగా తనకున్న సమస్య గురించి తెలిపారు. 15 ఏళ్ల క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. అప్పట్నుంచి బాధపడుతూనే ఉన్నాను. సర్జరీ అవసరం అని డాక్టర్లు చెప్పినా నేను మోకాలు రీప్లేస్మెంట్ చేయించలేదు. ఆపరేషన్ను అవాయిడ్ చేశాను, కానీ దాన్ని అలా వదిలేయకుండా బెటర్ అవ్వడానికి ల్యూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ వాడాను, పీఆర్పీ చేయించుకున్నాను. మోకాలు లోపల కణజాలం రీజనరేట్ అవ్వడానికి డాక్టర్స్ హెల్ప్ చేశారు. ఒక్కోసారి నొప్పి లేకపోయినా నేను ప్రతిరోజు ఉదయం మోకాలి కోసం రిహాబ్ చేశాను. దానిమీద ప్రత్యేకంగా వర్క్ చేశాను. ఎప్పట్నుంచో ఈ మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను అని ఆయన అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని నాగార్జున వెల్లడించారు. సర్జరీ చేయించుకోవడం అనే కాన్సెప్ట్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నట్టు నాగ్ వెల్లడించారు. ఇక నాగార్జున చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కింగ్ తన ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెడతారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంత పట్టుదలతో, క్రమశిక్షణతో ఉండబట్టే ఈ ఏజ్లో కూడా నాగార్జున చాలా ఫిట్గా, హుషారుగా, కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే విధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో నాగార్జునపై ప్రశంసలు కురుస్తున్నాయి.